హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఫిగ్మాలో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. చాలా సింపుల్ వేలో మీరు క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఆటో లేయర్స్ యూస్ చేసి. సో మీరు ఒకవేళ టేబుల్ని విడ్త్ పెంచినా కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. మీరు టేబుల్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, మీరు విడ్త్ తగ్గించినా కూడా అది ఆటో లేయర్స్ యూస్ చేస్తాం కాబట్టి అడ్జస్ట్ అవుతుంది, చూసారా? సో ఇలాగా టేబుల్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్, నేను చెప్తాను అది ఎలాగంటే. ఓకే, ఇక్కడ వచ్చేవాటికి నాకు ఏమన్నా టేబుల్ హెడర్, టేబుల్ డేటా ఒక రోస్ ఉన్నాయి. ఓకే, రోస్లో వచ్చేవాటికి నేము, పిక్చరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ లేబుల్ అండ్ ఐకాన్స్ ఉన్నాయి ఇలా. ఓకే, ఇది సో టేబుల్ హెడర్లో ఫిల్టర్ ఐకాన్ ఉంది. ఓకే, ఒకవేళ ఇక్కడ మీరు చెక్ ఐకాన్ అంటే చెక్ ఐకాన్ కావాలన్నా సరే, ఒకవేళ చెక్ చేయాలన్నా కూడా సో చూసారా, చాలా సింపుల్ వైడ్గా మీరు టేబుల్ని ఎడిట్ చేసుకోవచ్చు. కొత్త ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా కూడా సింపుల్గా మీరు ఒకవేళ ఇక్కడ స్టేటస్లో కూడా మీరు ఒక ఫిల్టర్ యాడ్ చేసుకోవాలంటే జస్ట్ రైట్ ఐకాన్ ఫిల్టర్. ఓకే, సో ఎలా చేయాలని సింపుల్గా చెప్తాను నేను ఇప్పుడు. సో ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఐకాన్స్ యూస్ చేస్తున్నాను కదా టేబుల్లో. కావాల్సిన ఐకాన్స్ తీసుకున్నాను. సో అండ్ చెక్ బాక్స్, స్టేటసెస్, అవతార్. ఓకే, ఫస్ట్ నేను టేబుల్ హెడర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, హెడర్ ఇది వచ్చేపాటికి 14 పిక్సెల్ తీసుకుంటాను. హెడర్ మీడియము, కలరు బ్లాక్ తీసుకున్నాను. ఓకే, హెడర్లో ఒక ఫిల్టర్ ఐకాన్ కావాలి నాకు. లెఫ్ట్ సైడ్న ఫిల్టర్ ఐకాన్ కావాలి. సో ఇప్పుడు ఆటోలో క్రియేట్ చేస్తాను. సో షిఫ్ట్ ఏ క్లిక్ చేసినా పర్లేదు. లేదు అంటే కనుక ఇక్కడ రైట్ సైడ్ చూసారా, లేఅవుట్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేసినా మీరు ఆటోలో క్రియేట్ చేసుకోవచ్చు కదా, క్రియేట్ చేయొచ్చు. హెడర్ నేను ఇచ్చాను. సో లెఫ్ట్ రైట్ 16 పిక్సెల్ ప్యాడింగ్, టాపు బాటము 12 పిక్సెల్. ఓకే, సో ఫిల్ వచ్చేపాటికి సమ్ 100 తీసుకుంటాను నేను. స్ట్రోక్ కూడా బిలో బాటమ్నే యాడ్ చేస్తాను నేను. కలర్స్ చూడండి, ఎఫ్ఐ తీసుకున్న ఫిల్ నేను. సో స్ట్రోక్ ఈఏఈబి తీసుకున్నాను, ఇది స్ట్రోక్. ఓకే, సో ఇంటర్నల్ టేబుల్ హెడర్లో ఇంటర్నల్ ప్యాడింగ్ వచ్చేవాడికి నాకు ఒక 16 పిక్సెల్ కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేముంది, ఫిల్టర్ ఐకాన్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ చెక్ బాక్స్ పెట్టుకున్నా కదా, సో చెక్ బాక్స్ కూడా తీసుకున్నాను. సమ్టైమ్స్ మేబీ నేను లెఫ్ట్ సైడ్ కూడా ఐకాన్ యూజ్ చేయొచ్చు రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, ఇక్కడ టేబుల్లో యూజ్ చేయలేదు, మేబీ విల్ యూజ్ రైట్. సో ఒక ఐకాన్ కూడా తీసుకున్నాను లెఫ్ట్ సైడ్ కూడా. సో ఇలాగా మనకి టేబుల్ హెడర్లో ఫ్యూచర్లో ఏం అవసరం అవుతాయో సో ఒక ఐడియా ఉంటే కనుక వాటిని మనం ఫస్ట్ వాటిని ప్రెస్ చేసుకుంటాం. సో నాకు ఒక చెక్ బాక్స్, లెఫ్ట్ రైట్ ఐకాన్ ఫర్ టెక్స్ట్కి. సో ఇది టైటిల్ అంటే కాలం టైటిల్ ఇది. ఓకే, హెడర్. ఓకే, సో ఇది ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కాంపోనెంట్ చేసుకుంటా, హెడర్ని కాంపోనెంట్ చేస్తా. ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ కాంపోనెంట్ క్రియేట్ చేస్తా హెడర్ని. ఓకే, ఈ హెడర్లో ఇప్పుడు ఈ హెడర్లో ఉన్నాయి కాబట్టి వీటి మీద నేను బులియన్ ప్రాపర్టీస్ అప్లై చేసి నేను వీటిని డిజేబుల్ చేసుకుంటాను, ఇన్విజిబుల్ చేస్తాను ప్రెజెంట్. సో బులియన్ ప్రాపర్టీస్, ఇక్కడ క్రియేట్ ప్రాపర్టీలో బులియన్ ప్రాపర్టీ. ఎందుకు బులియన్ ప్రాపర్టీ తీసుకుంటున్నానంటే, సపోజ్ చూడండి, ఇక్కడ నా హెడర్లో నాకేముంది, హెడర్లో జస్ట్ చెక్ బాక్స్ ఒకటే ఉంది. రైట్ సైడ్ ఐకాన్ కానీ లెఫ్ట్ ఐకాన్ కానీ లేవు. కానీ రోల్కి నేను రైట్ సైడ్ ఐకాన్ యూజ్ చేశాను. బట్ ఇక్కడ నేమ్కి లెఫ్ట్ సైడ్ చెక్ బాక్స్ యూజ్ చేశాను. ఓకే, బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనము ఆ హెడర్లో ఏం కావాలో అవి ఎనేబుల్ చేసుకోవాలి, డిసేబుల్ చేసుకోవాలి. ఓకే,
అందుకని నేనేం చేస్తానంటే సో వీటికి బులియన్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాను. బులియన్ ప్రాపర్టీ ఏంటంటే విజిబుల్ చేయాలి అంటే షో చేయాలా వద్దా అన్నందుకు బులియన్ ప్రాపర్టీ. సో బులియన్ ప్రాపర్టీలో షో చెక్ బాక్స్ ప్రెజెంట్ ట్రూ పెడతాను. ఇప్పుడు చెక్ బాక్స్ క్లిక్ హెడర్లో ఇప్పుడు ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి చెక్ బాక్స్ అప్లై చేయాలి కదా, చెక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ అపీరెన్స్లో ఉంటుంది మీకు ఇక్కడ. ఓకే, అపీరెన్స్లో ఈ సెకండ్ ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇప్పుడు మీరు ఏం క్రియేట్ చేశారు, షో చెక్ బాక్స్ అనేది. ఓకే, ఇక్కడ టేబుల్ హెడర్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసినప్పుడు బులియన్ క్లిక్ చేసి నేను షో చెక్ బాక్స్ని క్రియేట్ చేస్తే ఇలా నాకు క్రియేట్ అయింది కదా. సో ఇది నేను దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ చెక్ బాక్స్ అప్లై చేయాలి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని అపీరెన్స్లోకి వచ్చి సెకండ్ ఐకాన్ నుంచి చూసారా, అప్లై వేరియబుల్ ఆర్ ప్రాపర్టీ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే షో చెక్ బాక్స్. ఓకే, నేను ప్రజెంట్ విజిబుల్ పెట్టా కాబట్టి విజిబుల్లో ఉంది. ఇప్పుడు అదే నేను డిజేబుల్ చేయాలంటే కనుక ఇప్పుడు నేను దీనికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను చూసారా, ఇక్కడ చెక్ బాక్స్ విజిబుల్ చేయాలని వచ్చేసింది నాకు ఇక్కడ. సో డిజేబుల్ చేస్తే పోయింది. అలాగే లెఫ్ట్ సైడ్ ఐకాన్కి కూడా ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చి బులియన్ ప్రాపర్టీ తీసుకొని షో లెఫ్ట్ ఐకాన్, అలాగే రైట్ సైడ్ ఐకాన్ కూడా ప్లస్ క్రియేట్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి బులియన్ క్లిక్ చేసిన తర్వాత షో రైట్ ఐకాన్. ఇలాగా మనం బులియన్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తాం. ఇవి ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు ఈ ఐకాన్కి రైట్ ఐకాన్ కాబట్టి రైట్ సైడ్ ఐకాన్, దీనికి రైట్ సైడ్ ఐకాన్కి ఇక్కడ అపీరెన్స్లోకి వచ్చి మీరు సెకండ్ ఉంది కదా ఇక్కడ ఐకాన్, ఒక ఐకాన్ ఇక్కడ అప్లై వేరియబుల్స్ అండ్ ప్రాపర్టీ క్లిక్ చేస్తే షో లెఫ్ట్ ఐకాన్, ఇది లెఫ్ట్ ఐకాన్. ఓకే, ఇక్కడ చూడండి ఇది వచ్చేపాటికి మెయిన్ కాంపోనెంట్. ఇక్కడ ఏమి ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తానో ఇవి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది ఇన్స్టెన్స్, ఈ ప్రాపర్టీకి ఈ కాంపోనెంట్కి ఇది ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మనము సెట్ చేస్తాం ప్రాపర్టీస్ అన్ని, దీంట్లో ఇక్కడ మనం అప్లై చేసుకుంటాం. చెక్ బాక్స్ అనేబుల్ డిసేబుల్ చేశారు ఈసారి, ఇక్కడ చెక్ బాక్స్ పోయింది. షో లెఫ్ట్ ఐకాన్ ఉంది కదా, లెఫ్ట్ ఐకాన్ కూడా నేను ఆఫ్ చేశాను. సార్ లెఫ్ట్ ఐకాన్ కూడా పోయింది. అలాగే రైట్ ఐకాన్ కూడా క్రియేట్ చేశాను. సో రైట్ ఐకాన్ క్లిక్ చేసుకొని అపీరెన్స్లో షో రైట్ ఐకాన్ చూసారా, ఇప్పుడు నాకు ఏం కావాలో అవి. సో ఇలాగా నేను నా టేబుల్ హెడర్ని క్రియేట్ చేసుకున్నాను. సో బేస్డ్ ఆన్ నా రిక్వైర్మెంట్ బట్టి నాకు లెఫ్ట్ ఐకాన్ కావాలంటే లెఫ్ట్ ఐకాన్ ఉంచుకుంటా, లేదా చెక్ బాక్స్ కావాలంటే సపోజ్ నాకు చెక్ బాక్స్ కావాలి, మిగతా లెఫ్ట్ ఐకాన్ కానీ రైట్ ఐకాన్ వద్దు. సో అలాగా క్రియేట్ చేసుకున్నాను నేను అలాగా. ఓకే, ఇది నా టేబుల్ హెడర్. అలాగే టేబుల్ రో ఉంటుంది కదా డేటా, సో ఆ టేబుల్ క్రియేట్ చేయాలంటే సో ఫస్ట్ ఇక్కడ నాకు ఏం కావాలంటే కొన్ని ఐకాన్స్, అంటే ఏమైతే ఐకాన్స్ యూస్ చేస్తామో ఆ ఐకాన్స్ తీసుకున్నాను నేను. వాటిని అన్ని ప్లేస్ చేసుకుని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నా. అలాగే చెక్ బాక్స్ ఒకటి, అనేబుల్ ఆర్ డిసేబుల్ చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ అనేబుల్ డిసేబుల్. ఓకే, చెక్ బాక్స్ ఒకటి. స్టేటసెస్ నాకు బోర్డు యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉన్నాయి కదా, అవి అవతార్ ఒకటి. ఇప్పుడు నేను ఫస్ట్ టేబుల్ హెడర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, టేబుల్ హెడర్ 14 పిక్సెల్ తీసుకుంటా, మీడియము, హైట్ 24. ఓకే, కలర్ వచ్చేపాటికి బ్లాక్ తీసుకున్నాను. ఇప్పుడు టేబుల్ హెడర్లో చూడండి, ఇక్కడ నాకేముంది ఈ రైట్ సైడ్ ఐకాన్స్ ఉన్నాయి. సమ్టైమ్స్ వీ కెన్ యూజ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ చెక్ బాక్స్ యూస్ చేస్తాం కదా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఐకాన్ యూస్ చేసుకున్నాం కదా. సో మన రిక్వైర్మెంట్ బట్టి
మనం టేబుల్లో హెడర్లో ఏం ఉందో పెట్టుకుందాం. ఒక చెక్ బాక్స్ కావాలి నాకు. సో 2 సెలెక్ట్ చేసి నేను కాంపోనెంట్ ఫస్ట్ ఆటోలో క్రియేట్ చేస్తాను, ఆటో లేఅవుట్. సో షిఫ్ట్ ఏ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ రైట్ సైడ్ని క్లిక్ చేసిన ఇక్కడ ఉంది కదా టాగిల్ ఆటో లేఅవుట్ క్లిక్ చేస్తే మీకు ఆటో లేఅవుట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్యాడింగ్ వచ్చేపాటికి 16 పిక్సెల్ ఇచ్చాను. అండ్ టాప్ అండ్ బాటమ్ 12 పిక్సెల్ తీసుకున్నాను. ఓకే, సో ఫిల్ అప్లై చేస్తాను. ఫిల్ సమ్ గ్రే. స్ట్రోక్ ఓన్లీ నేను బాటమ్ లైనే ఇస్తున్నాను నేను. ఓకే, బాటమ్ లైన్ తీసుకుంటాను. స్ట్రోక్ కూడా 200. ఓకే, సో ఈ కలర్స్ వచ్చేవాటి చూడండి. సో F5 తీసుకున్నాను నేను. ఫిల్ స్ట్రోక్ E9 EA EB తీసుకున్నాను స్ట్రోక్. ఓకే, సో వీటి మధ్య ప్యాడింగ్ అనేది ఒక 8 పిక్సెల్ తీసుకున్నాను నేను. ఓకే, నేమింగ్ ఇచ్చుకుని చాలా బెటర్. హెడర్, ఈ టేబుల్ హెడర్. సో దీంట్లో చెక్ బాక్స్ పెట్టుకున్నాను, టెక్స్ట్ ఉంది, ఐకాన్స్ కూడా కావాలి. సో జస్ట్ డ్రాగ్ ఇక్కడ ఐకాన్ ఈ ఇన్స్టెన్స్ తీసుకున్నాను నేను. ఫిల్టర్ ఒకటి ఐకాన్ తీసుకున్నాను. సో ఫిల్టర్ అనే కాదు, మనం ఏ ఐకాన్ తీసుకోవచ్చు, బట్ బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం టేబుల్ హెడర్లో మార్చుకోగలం. చూడండి, ఈ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఈ హెడర్ కాంపోనెంట్ నేను క్రియేట్ చేస్తాను. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎలా క్రియేట్ చేస్తాను అబ్జర్వ్ చేయండి. సో ఇవే మనకు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఈ హెడర్ను రో డేటా క్రియేట్ చేస్తాను కాంపోనెంట్. ఇవే మీకు మెయిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇవే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను మీకు. ఓకే, అంటే మన పని ఈజీగా చేయడానికి మెయిన్ ఇవే అన్నమాట. ఇది ఒకటి మనం ప్రాపర్గా క్రియేట్ చేసుకుంటే కనుక సో మీకు పని చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో హెడర్ ఇది వచ్చేపటికి రైట్ సైడ్ ఐకాన్ ఒకటి తీసుకున్నాను, అలాగే లెఫ్ట్ సైడ్ ఐకాన్. అంటే ఈ హెడర్కి అంటే టెక్స్ట్కి ఒక ఐకాన్ లెఫ్ట్ సైడ్, ఒక ఐకాన్ రైట్ సైడ్ పెట్టుకున్నాను, ఒక చెక్ బాక్స్ పెట్టుకున్నాను. ఓకే, మీకు ఇంకేమైనా కావాలని పెట్టుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ నా రిక్వైర్మెంట్ ప్రకారం ఇవి సరిపోతాయి నాకు, రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకే, మన ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ క్రియేట్ చేయడానికి అవి సరిపోతాయి నాకు మనకి. సో మీకు ఏమైనా కావాలన్నా ఇంకా మేము కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటే అవి కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఐడియా వచ్చింది ఏం అంటే నేను కాంపోనెంట్ క్రియేట్ చేసి అప్లై చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట, మీరు ఏం హెడర్ సెల్లో పెట్టుకోవాలి అనేది. ఓకే, ఏం ప్లేస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనేది ఒక ఐడియా వచ్చింది నేను క్రియేట్ చేసిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు ఈ హెడర్ సెల్ క్రియేట్ చేస్తాను కదా, ఇప్పుడు దీన్ని కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను నేను. కాంపోనెంట్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే కాంపోనెంట్ క్రియేట్ అయింది కదా. సో ఓకే, సో ఇవి నేను తీసుకున్నా ఇవి. సో బట్ నాకేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నా టేబుల్లో ఏంటి జస్ట్ టెక్స్ట్ ఒకటే ఉంది. సో దీనికి మాత్రమే రైట్ సైడ్ ఐకాన్ ఉంది, ఈ నేమ్కి లెఫ్ట్ సైడ్న చెక్ బాక్స్ ఉంది. ఓకే, కానీ నేనేం చేశాను ఇక్కడ కాంపోనెంట్ అన్నీ పెట్టుకున్నాను. సో కొన్ని ఆఫ్ చేయాలి, అంటే కావాల్సిన వాటిని మనం షో చేయాలి, కొన్ని వాటిని మనం హైడ్ చేసుకోవాలి. సో అవి ఎలా చేస్తాము, మనం బూలియన్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకుంటే కనుక హెడర్ సెల్లో, ఇప్పుడు ఈ హెడర్ సెల్ ఉంది కదా, ఈ హెడర్ సెల్కి నేను బూలియన్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాను. సో ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చాం కదా, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది సార్, రైట్ సైడ్ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే కనుక మనం అడిగిద్ది క్రియేట్ ప్రాపర్టీ. క్రియేట్ చేయాలి, వేరియంటా, టెక్స్టా, బులియనా, ఇన్స్టెన్స్ వ్యాప్ అనేది. నాకు కావాల్సింది అంటే బులియన్ అంటే షో ఆర్ హైడ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. ఓకే, సో నేను బులియన్ ప్రాపర్టీ క్రియేట్ చేశాను. ప్రాపర్టీ నేమ్ అడుగుతుంది. సో షో చెక్ బాక్స్, ప్రెజెంట్ ట్రూ పెట్టాను, చెక్ బాక్స్. ఓకే, ఇది ఎలా అప్లై నేను క్రియేట్ చేశాను, బట్ దీనికి ఇంకా దీని మీద నేను అప్లై చేయాలి దీనికి అనేది. ఓకే, క్రియేట్ చేశాను అంతే. సో ఈ ప్రాపర్టీని ఇప్పుడు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ మీకు అపీరెన్స్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ అపీరెన్స్. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బులియన్ ప్రాపర్టీ ఎలా అప్లై చేయాలో, చాలామంది ఇక్కడ అప్లై చేస్తూ ఉంటారు, అది కనబడదు మీకు. ఓకే, ఇక్కడ అపీరెన్స్లోకి వస్తే మిడిల్లో ఉంటుంది, ఇక్కడ అప్లై వేరియబుల్ అండ్ ప్రాపర్టీ ఉంది కదా, చూడండి అప్లై వేరియబుల్ అండ్ ప్రాపర్టీ. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ అని షో చేస్తుంది, బులియన్ ప్రాపర్టీస్. ఓకే, షో చెక్ బాక్స్ ఒకటే క్రియేట్ చేశాను ఇప్పుడు దాకా కాబట్టి. ఓకే, ఇది నేను అప్లై చేశాను దీనికి, ఇది అప్లై అయింది. ఎలా తెలిసింది మీకు అప్లై అయింది అనేది? ఇప్పుడు నేను దీనికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను, ఇది కాంపోనెంట్, నేను దీనికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. జస్ట్ కాపీ అండ్ పేస్ట్, ఆర్ మీరు ఆల్టర్ ఆప్షన్ పట్టుకొని
ఇక్కడ మీరు డ్రాగ్ చేస్తే కనుక మీకు ఒకటి అది కాపీ క్రియేట్ అయ్యింది. ఇది ఇన్స్టెన్స్. ఓకే, ఇది కాంపోనెంట్. ఇన్స్టెన్స్లో ఇక్కడ చూడండి షో చెక్ బాక్స్. నేను డిజేబుల్ చేయగానే నాకు చెక్ బాక్స్ చూసారా హైడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, అలాగా. సో బులియన్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకొని నాకు కావాల్సిన ఆప్షన్స్ అంటే ఐ మీన్ ఐకాన్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎలిమెంట్స్ కానీ నేను హైడ్ చేసుకుంటా, షో చేసుకుంటా. ఓకే, అలాగే నాకు ఈ లెఫ్ట్ సైడ్ ఐకాన్ కూడా లెఫ్ట్ సైడ్ ఐకాన్ రిక్వైర్మెంట్ నేను యూజ్ చేసుకుంటాను కాబట్టి వీటికి కూడా నేను బులియన్ ప్రాపర్టీ అప్లై చేస్తాను అన్నమాట. ఓకే, సో ఇది లెఫ్ట్ సైడ్ ఐకాన్ కాబట్టి ఇక్కడ క్రియేట్ చేసిన ప్రాపర్టీస్లోకి వచ్చి రైట్ సైడ్ టాప్లో చూడండి ప్రాపర్టీస్లోకి వచ్చి ప్లస్ బులియన్. ఓకే, షో లెఫ్ట్ ఐకాన్ ట్రూ. ఇక్కడ చూడండి నేను దీన్ని ఫాల్స్ చేస్తున్నాను, దీన్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఐకాన్ కదా అప్లై చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రావాలి, అపీరెన్స్లోకి వచ్చి మిడిల్లో ఐకాన్ ఉంది కదా ఒకటి, ఇక్కడ అప్లై వేరియబుల్స్ అండ్ ప్రాపర్టీ క్లిక్ చేస్తే చూడండి షో లెఫ్ట్ ఐకాన్ చూసారా, అది డిజేబుల్ అయిపోయింది కానీ ఉంటుంది మీకు ఎటు పోదు. చూడండి ఇన్స్టెన్స్ చూడండి ఇక్కడ నాకు వచ్చింది సార్ షో లెఫ్ట్ ఐకాన్ అని. బై డిఫాల్ట్ నేను డిజేబుల్ చేశాను కాబట్టి హైడ్ చేశాను కాబట్టి హైడ్లో ఉంది. యూ కెన్ అనేబుల్ ఇట్. ఓకే, చూసారు నేను అనేబుల్ చేయగానే ఇక్కడ ఇది అనేబుల్ చేయగానే ఇక్కడ అనేబుల్ వచ్చేసింది ఐకాన్. సో అలాగా. సో అలాగే ఈ రైట్ సైడ్ ఐకాన్ కూడా క్రియేట్ చేస్తాను నేను. షో రైట్ ఐకాన్ బై డిఫాల్ట్ ట్రూ ఇస్తాను. ఇది ఐకాన్ సెలెక్ట్ చేసుకొని అపీరెన్స్లోకి వచ్చి రైట్ ఐకాన్. ఓకే, అండ్ అలాగే నేను లెఫ్ట్ ఐకాన్ కాంపోనెంట్లో నేను విజిబుల్ ఉంచుతాను. సో అవి ప్రాపర్టీ ఎలా ఎడిట్ చేస్తామంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ ప్రాపర్టీస్కి వచ్చి ఈ ఫిల్టర్ ఐకాన్ మీద ఎడిట్ ప్రాపర్టీ అని వస్తుంది కదా, ఎడిట్ ప్రాపర్టీ అని క్లిక్ చేస్తే సో విజిబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు మనం. నేను విజిబుల్ చేశాను. ఓకే, యూ కెన్ అప్లై. చూసారా ఇప్పుడు నేను ఇక్కడ ఆ చెక్ బాక్స్ లెఫ్ట్ ఐకాను రైట్ ఐకాను అన్నీ డిజేబుల్ చేశాను. సో అందుకనే ఇప్పుడు నాకు ఓలా ఒక హెడర్ టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో నాకు చెక్ బాక్స్ కావాలి, లెఫ్ట్ ఐకాన్ రైట్ ఐకాన్ నాకు చెప్తాను. ఇంకొకటి ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కూడా నేను చేంజ్ చేసుకోవాలి, డైనమిక్గా ఇక్కడ చేంజ్ చేసుకోవాలి నేను. సో దీనికోసం ఏం చేస్తానంటే కాంపోనెంట్ క్లిక్ చేసుకొని ఐ మీన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్కి వచ్చి క్రియేట్ ప్రాపర్టీ క్లిక్ చేసుకొని టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్లో ఏం ఇస్తానంటే హెడర్ని ఇస్తాను. నేమ్ కూడా హెడర్ని ఇస్తాను నేను. సరే ఏదంటే హెడర్ లేబుల్ వాల్యూ వచ్చేపాటి హెడర్ని ఇచ్చాను. క్రియేట్ చేస్తా ప్రాపర్టీని. సో ఎలా అప్లై చేస్తామంటే ఈ టెక్స్ట్ ప్రాపర్టీని ఎలా అప్లై చేస్తామంటే టెక్స్ట్గా అప్లై అయ్యింది కాబట్టి టెక్స్ట్ తీసుకున్నాను నేను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా టెక్స్ట్ హెడర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ హెడర్ అనేది ఇక్కడ రైట్ సైడ్న చూడండి అప్లై వేరియబుల్ ప్రాపర్టీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే హెడర్ అది అక్కడే ఉంది ఇక్కడ మనకి హెడర్. ఓకే, హెడర్ లేబుల్ అని సెలెక్ట్ చేశాను నేను, హెడర్ లేబుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏ టెక్స్ట్ ఇక్కడ ఇది ఇన్స్టెన్స్ కదా, ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ మార్చాలి. ఇక్కడ చూడండి ఇక్కడ హెడర్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి నేమ్. సో హెడర్ సెల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము రో డేటాని స్టార్ట్ చేద్దాము. రో డేటా సెల్ని ఎలా క్రియేట్ చేయాలో స్టార్ట్ చేద్దాం. ఓకే చెప్తాను ఇప్పుడు. ఓకే, నాకు ఒక ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ చూడండి మనం ఎంచుకున్నాం. ప్రొఫైల్ పిక్చర్ ఉంది, నేమ్ ఐ మీన్ టెక్స్ట్, ఒక లేబుల్, 2 ఐకాన్స్, ఒక చెక్ బాక్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కలిపి ఒక సెల్లో పెడతా. ఫస్ట్ నేను సెల్ క్రియేట్ చేసుకుంటాను లైక్ ఎడ్డ సెల్ లాగానే. సో ప్రొఫైల్ పిక్చరు, చెక్ బాక్స్, టెక్స్ట్ వచ్చేపాటికి రో డేటా ఫర్ నౌ. ఓకే, లెఫ్ట్ అలైన్ చేస్తాను దీన్ని, రో డేటా ఫర్ నౌ. సో ఈ 3 కలిపి ప్రజెంట్ ఆటోలోకి చేస్తాను. షిఫ్ట్ ఏ క్లిక్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఇక్కడ చూసారు కదా లేఅవుట్లో రైట్ సైడ్ లేఅవుట్ ఉంది కదా, ఇక్కడ టాగల్ ఆటో లైట్ ఉంది కదా బటన్, ఇక్కడ క్లిక్ చేస్తే ఐకాన్ మీద. సో మనకి ఒక ఆటోలోట్ క్రియేట్ అయిపోయింది. దీనికి నేమ్ ఇస్తాను నేను రో డేటా అని.
ప్యాడింగ్ అప్లై చేస్తాను. లెఫ్ట్ రైట్ 16 పిక్సెల్, టాప్ బాటము 12 పిక్సెల్. ఓకే, కలర్ సేమ్ కలర్, పైన హెడర్ సెల్కి ఇచ్చిన కలరే. బట్ దీని అంత ప్రిఫరెన్స్ తక్కలేదు కాబట్టి నేను కొద్ది తగ్గిస్తాను. ఎఫ్ఏ తీసుకున్నాను. స్ట్రోక్ కలర్ సేమ్, హెడర్కి ఏమి ఇచ్చానో అది స్ట్రోక్ కలర్ తీసుకుంటున్నాను నేను. కానీ ఏంటంటే నేను బోటమ్ అప్లై చేస్తాను, ఆల్ సైడ్స్ కాదు, ఓన్లీ బోటమ్ సైడ్ అప్లై చేస్తాను. ఓకే, సో ఈ సెల్లో 8 పిక్సెల్ అనేది నేను గ్యాప్ తీసుకున్నాను. ఇది బిట్వీన్ ఎలిమెంట్స్లో 8 పిక్సెల్ ఉంటుంది. ఓకే, సో ఐకాన్స్ కూడా యాడ్ చేద్దాం. ఇట్ సైడ్ ఒక ఐకాన్, ఇంకొక ఐకాన్ వచ్చేప్పటికి చెక్ బాక్స్ తర్వాత పెట్టుకున్నాను. ఓకే, ఇంకొకటి లేబుల్. ఓకే, స్టేటస్ లేబుల్ ఒకటి యాడ్ చేయాలి. ఓకే, ఫర్ నౌ ఓకే, ఇట్స్ ఓకే, నాకు ఇది సరిపోతాయి, ప్రెజెంట్ సరిపోతాయి నాకు. సో ఇన్ ఫ్యూచర్లో మీకు ఏమన్నా కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలన్నా ఈ రో డేటాలో యాడ్ చేసుకొని ఒక కాంపోనెంట్, ఇప్పుడు స్టేటస్, ఐకాన్స్, చెక్ బాక్స్ ఎలా ఉన్నాయో అలాగే ఒక కాంపోనెంట్ యాడ్ చేసి పెట్టుకొని, లేకపోతే మీ వేరే కాంపోనెంట్ పెట్టుకుని ఇది ఇక్కడ యాడ్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఇట్లా యాడ్ చేసుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను కాంపోనెంట్ చేస్తున్నాను. రైట్ సైడ్ టాప్లో ఉంది కదా క్రియేట్ కాంపోనెంట్ అని క్లిక్ చేశాను. ఓకే, సో అడ్రస్ సెల్లో ఎలాగైతే క్రియేట్ చేసామో టాగిల్ ఆప్షన్స్ దీనికి కూడా అలాగే, బులియన్ ప్రాపర్టీ యూజ్ చేసి, సో ఇవి కూడా హైడ్, విజిబుల్, హైడ్ చేస్తాం. ఓకే, సో ప్రాపర్టీ క్లిక్ చేసి బులియన్, సో చెక్ బాక్స్ అప్లై చేయాలి. చెక్ బాక్స్ ఇక్కడ తీసారు కదా, చెక్ బాక్స్ అని ప్రాపర్టీ వచ్చి యాడ్ అయింది. బులియన్ ప్రాపర్టీ, ఇది బులియన్ ప్రాపర్టీ యాడ్ ఇస్తుంది కదా. సో ఇప్పుడు చెక్ బాక్స్కి సెలెక్ట్ చేసి అపీరెన్స్లో రావాలండి. అపీరెన్స్లోకి వచ్చి సెకండ్ ఐకాన్ ఉంది కదా అప్లై వేరియబుల్స్ అండ్ ప్రాపర్టీ అనేది క్లిక్ చేసి చెక్. సో చెక్ బాక్స్ క్లిక్ చేశాను. చూడండి, నేను దీనికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. లైక్ ఆల్ట్ ఆర్ ఆప్షన్. ఆల్ట్ అయితే మ్యాక్లో, ఆప్షన్ అయితే కనుక ఆప్షన్ అయితే కనుక మ్యాక్లో, ఆల్ట్ అయితే కనుక విండోస్లో పట్టుకుని డ్రాగ్ చేయొచ్చు. పట్టుకుని నేను డ్రాగ్ చేశాను, అంటే కాపీ డూప్లికేట్ క్రియేట్ చేశాను. దీన్ని మనం ఇన్స్టెన్స్ అంటాము, ఇన్స్టెన్స్ అనేది. ఓకే, ఇక్కడ చూసారా, సో చెక్ బాక్స్ వచ్చాడు యాడ్ అయింది ప్రాపర్టీ. ఇప్పుడు చూసారా, నేను అది డిజేబుల్ చేయగానే ఇక్కడ ఇది కూడా డిజేబుల్ అయిపోయింది. అగైన్ ఇస్తాను, ఎనేబుల్ చేశాను. ఓకే, చెక్ చేసుకుందాం మనము ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ఎలా అప్లై చేస్తున్నాను, ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది. ఓకే, ఇక్కడ మనం అప్లై చేస్తాము మెయిన్ కాంపోనెంట్లో, అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, ఇన్స్టెన్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి అవి. ఓకే, లెఫ్ట్ ఐకాను, రైట్ ఐకాను, లెఫ్ట్ ఐకాన్, నేను ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నానండి, బులియన్ ప్రాపర్టీస్. తర్వాత మనం వాటిని అప్లై చేద్దాం. రైట్ ఐకాన్, అవతార్, స్టేటస్. ఓకే, సో ఈ లెఫ్ట్ ఐకాన్ క్లిక్ చేశాను. కమింగ్ టు అపిరెన్స్ ప్యానల్గా రావాలి. సెకండ్ అప్లై అండ్ వేరియబుల్స్, ఇక్కడ సెకండ్ ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేసి లెఫ్ట్ ఐకాన్. ఓకే, దీనికి అసైన్ చేశాను నేను ప్రాపర్టీ. దీనికి అవతార్, సేమ్ కమ్ టు అపిరెన్స్, అవతార్, లేబుల్, స్టేటస్, అపిరెన్స్, స్టేటస్, రైట్ ఐకాన్, అపిరెన్స్లో రావాలి, రైట్ ఐకాన్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇవన్నిట్లో యూసర్ అన్నీ అప్లస్ని టెక్స్ట్ బాక్స్ యాడ్ చేస్తూ లెఫ్ట్ ఐకాను, అవతార్, స్టేటస్, రైట్ ఐకాన్. ఇంకొకటి, ఈ రైట్ ఐకాన్ చివరి ఉంది కదా, నేను దీన్ని ఎందుకు పెట్టుకుంటున్నాను,
ఇలా కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. అంటే ఏ తర్వాత ఏం రావాలని చెప్పేసి మనం ఇక్కడ చూసారా, ఈ రోటేట్ ఇక్కడ ప్రాపర్టీస్లో ఇవన్నీ ప్రాపర్టీస్ని మన ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఓన్లీ రోడ్ డేటా వచ్చింది ఇక్కడ మనకి, అంటే టెక్స్ట్ ఒకటే ఉంది. ఓకే, సో ఓకే, సమ్ టైమ్స్ మనం ఓన్లీ యూజింగ్ యాక్టివ్ స్టేటస్ యూజ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఓన్లీ స్టేటస్ యూజ్ చేసాము, టెక్స్ట్ యూజ్ చేయలేదు. సో టెక్స్ట్ కూడా మనం ఒకటి షో టెక్స్ట్ అని ఇద్దాం. షో టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ సెలెక్ట్ చేసి అపీరెన్స్లోకి వచ్చి షో టెక్స్ట్. ఓకే, బాన్. ఓకే, సో ఇది క్లిక్ చేసాం కదా. ఇప్పుడు ఇది క్రియేట్ అయింది కదా. చెక్ బాక్స్ వెబ్సైట్ మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ నేమ్ది మనం క్రియేట్ చేద్దాము. నేను ఇన్స్టెన్స్ పెట్టినాను. హెడర్ ఉంది కదా, హెడర్ సెల్ ఇన్స్టెన్స్, రో సెల్ ఇన్స్టెన్స్ రెండు తీసుకొచ్చుకుంటున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ నేను నేమ్ ఉంది కదా, ఈ నేమ్ క్రియేట్ చేస్తాను ఫస్ట్. సో నేమ్లో మనకి ఏముంది, చెక్ బాక్స్ నేమ్ ఒకటే ఉంది కదా, అంటే టెక్స్ట్. ఓకే, సో ఇది హెడర్ సెల్, చెక్ బాక్స్ టెక్స్ట్ కావాలి నాకు. ఈ ఐకాన్ రెండు ఐకాన్స్, లెఫ్ట్ ఐకాన్ రైట్ ఐకాన్ రెండు హైడ్ చేయాలి నేను. ఓకే, ఇక్కడ చూడండి చెక్ బాక్స్ కావాలి, లెఫ్ట్ ఐకాన్ రైట్ ఐకాన్ డిజేబుల్ చేశాను. సో ఇక్కడే నేమ్ ఇస్తాను నేను, నేమ్. ఓకే, ఇప్పుడు నేమ్ డేటా ఏముంది ఇక్కడ, చెక్ బాక్స్, అవతారు, నేమ్ ఉంది. ఓకే, సో చెక్ బాక్స్ ఒకటి కావాలి నాకు, లెఫ్ట్ ఐకాన్ వద్దు, స్టేటస్ వద్దు, రైట్ ఐకాన్ వద్దు. ఓకే, ఇవి కావాలి నాకు ఇప్పుడు. సో ఇంకొకటి, నేమ్కి మనము టెక్స్ట్ ప్రాపర్టీకి అప్లై చేస్తే కనుక ఇక్కడే మనం టెక్స్ట్ రాయొచ్చు. లైక్ అడ్రస్లో రాసేసి ఇక్కడ నేమ్ అని రాశాను అలాగే రాయొచ్చు. సో అది నేను యాడ్ చేయలేదు కాబట్టి ఇలా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది వచ్చేపాటి రోటేటా కదా, కాంపోనెంట్ కదా, కాంపోనెంట్లో నేను కాంపోనెంట్లో నేను అప్లై చేస్తే అవి ఇన్స్టెన్స్లో మీకు అప్లై అవుతాయి అన్నమాట, రిఫ్లెక్ట్ అవుతాయి అక్కడ. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ ఒకటి తీసుకొని సెల్ డేటా, రో డేటా. ఓకే, ప్రెజెంట్ ఇక్కడ ఏ వాల్యూ తీస్తానో అదే అప్లై అవుతుంది ప్రెజెంట్. ఓకే, ఇలా టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, రో డేటాలో చేసి సెల్ డేటా అప్లై చేశాను. చూసారా ఇక్కడ, చూసారా మనకి రో డేటా వచ్చింది కదా. ఇక్కడ ఏ వాల్యూ ఇస్తానో అది వచ్చి ఇక్కడ మనకి ప్లేస్ అవుతుంది వాల్యూ. ఓకే, సో నేమ్ అనేది నేమ్ ఇస్తున్నాను, ప్రియా. ఫస్ట్ నేమ్ ప్రియా ఉండడానికి. ఓకే, సో పిక్చర్ కూడా చేంజ్ చేద్దాము. నేను అన్స్ప్లాష్ యూస్ చేస్తాను, నేను ప్లగ్ఇన్ అన్స్ప్లాష్ యూస్ చేస్తాను. నేను ఫైల్ పిక్చర్ అని ఇచ్చాను. Sort of you can use that. Okay, సో ఇప్పుడు హెడర్ సెల్, రో సెల్ రెండు కలిపి నేను ఆటోలో క్రియేట్ చేస్తాను. ఆటోలో రెండు సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఆటోలో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, షిఫ్ట్ ఏ క్లిక్ చేసి ఆటోలో అయింది మనకి. వీటి మధ్య స్పేస్ అనేది 0 చేసొద్దు. ఈ నేమ్ ఫీల్డ్ వచ్చేపాటికి ఫిల్ విత్ కంటైనర్ ఉండాలి హెడర్. ఓకే, సో ఎందుకంటే ఫిల్ కంటైనర్ చేస్తే మనం ఎక్స్పాండ్ చేసినా కూడా సో ఈ కాలం మొత్తం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు నేను వీటికి డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఇంకోండి సెల్ డేటా సెలెక్ట్ చేసుకొని, సెల్ ఏది ఉంది కదా సెల్ డేటాని కమాండ్ డి ఆర్ కంట్రోల్ డి, ఇన్ విండోస్ కంట్రోల్ డి, మ్యాక్లో కమాండ్ డి అంటే కాపీస్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే,
ఎన్ని కావాలో దాన్ని క్రియేట్ అవుతాయి మనకి. ఓకే, సో ఇదంతా ఒక కాలం యాడ్ అయింది మనకి. ఇలా ఉంచండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ కాలం ఏంటి? ఈమెయిల్. ఓకే, ఇప్పుడు నేను దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. ఈ హెడర్ని మొత్తం, ఈ కాలం మొత్తం డూప్లికేట్ చేశాను నేను. జస్ట్ ఆప్షన్ పట్టుకుని డ్రాగ్ చేస్తున్నాను నేను. విండోస్లో అయితే ఆల్ట్. ఓకే, సో ఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు చెక్ బాక్స్ వద్దు, ఇక్కడ ఓన్లీ జస్ట్ టెక్స్ట్ ఒకటి ఉంది అంతే. ఈమెయిల్ టెక్స్ట్ ఒకటి ఉంది. సో ఇక్కడ నేమ్ ప్లేస్లో ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ రాస్తే ఈమెయిల్. నేను ఇక్కడ మారుస్తున్నా చూడండి, రైట్ సైడ్ చూడండి. ఇక్కడ నేను ఏమైతే ఇస్తున్నానో అదే వచ్చే టెక్స్ట్. సో నాకు నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేపాటికి ఈమెయిల్. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు చెక్ బాక్స్ వద్దు, అవతార్ వద్దు, జస్ట్ నేమ్. చూడండి, ఇది ఈ కాలం వచ్చేపాటికి 64 పిక్సెల్ ఉంది హైట్ మొత్తం. ఇది వచ్చేపాటికి తగ్గిపోయింది, హగ్ అయిపోయింది దీంతో. బట్ ఇట్లానే ఫిక్స్ చేసుకోవాలి మనము, కాంపోనెంట్ ఫిక్స్ చేసుకోవాలి మనము. సో 64 పిక్సెల్ హగ్ కాకుండా ఫిక్స్ పెట్టుకున్నాను. సెకండ్ కాలం స్టార్ట్ చేస్తున్నప్పుడు, సో సెకండ్ కాలం మనకి ఏముంది ఇక్కడ? ఈమెయిల్ ఉంది. ఓకే, ఈమెయిల్ ఉంది కదా. సో సేమ్ ఇదే కాలంలో నేను కాపీ చేసుకున్నాను. ఆప్షన్ పెట్టుకుని డ్రాగ్ చేశాను. విండోస్ లేదు కనుక ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తే వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ అడ్రస్ సెల్లో నాకు చెక్ బాక్స్ వద్దు, చెక్ బాక్స్ ఆఫ్ చేశాను. నేమ్ వచ్చేపాటికి, కాలం నేమ్ వచ్చేపాటికి ఈమెయిల్. ఇక్కడ నేను రైట్ సైడ్నే కంట్రోల్ చేస్తున్నాను మొత్తం నేను. ఓకే, నాకు ఓన్లీ ఇక్కడ ఏముంది? ఈమెయిల్, జస్ట్ ఒక టెక్స్ట్ ఒకటే ఉంది. ఓకే, చెక్ బాక్స్ వద్దు నాకు. ఇక సెల్లో మొత్తం అప్లై చేస్తాను నేను ఒకేసారి. అని సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ డీసెలెక్ట్ చేసేయండి. ఇప్పుడు నేను చూడండి కాలంలో ఉన్నా కదా, కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఒక సెల్ క్లిక్ చేసి తర్వాత కమాండ్ ఏ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ అయినాయి కదా. నాకు ఈమెయిల్ వద్దు, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి, డిసెలెక్ట్ అయిపోద్ది ఈమెయిల్. ఇప్పుడు ఈవెంట్ సెలెక్ట్ అయినాయి కదా. నాకు ఇక్కడ ఏంటి? చెక్ బాక్స్ అనేది వద్దు, అవతార్ అనేది కూడా వద్దు. సో ఓన్లీ నేమ్ ఒకటే, నాకు ఒక టెక్స్ట్ ఒకటే కావాలి. సో చెక్ బాక్స్ అనేది డిజేబుల్ చేశాను, అలాగే అవతార్ కూడా డిజేబుల్ చేశాను. ఓకే, ఓన్లీ నేమ్ ఒకటే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఈమెయిల్ priya@gmail.com. ఓకే, సో టెక్స్ట్ అనేది టెక్స్ట్ ఉంది కదా. సో కలర్ చేంజ్ చేద్దాం మనం. రెగ్యులర్ 14 తీసుకున్నాను నేను. టెక్స్ట్ సైజ్ అంత ఉంది, 14 పెట్టుకున్నాము. సో ఐ డోంట్ నాకు అప్లై అయింది. ఇది 12 కాదు, 14 మీడియము. ఇది వచ్చేపాటి 14 రెగ్యులర్. ఓకే, ఈమెయిల్. ఇక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ మార్చుకోవాలి ఇక్కడ, అంటే బేస్డ్ ఆన్ ద మీరు ప్రొఫైల్ ఇమేజెస్ బట్టి మీరు మార్చుకోండి. ఓకే, ఫర్ నౌ నేను సింగిల్ ఇమేజ్తో వెళ్ళిపోతున్నాను, నేమ్స్తో సింగిల్ వెళ్ళిపోతున్నాను. ఓకే, ఈమెయిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కాలం ఏంటి? నాకు రోలు, బట్ ఇక్కడ నాకు ఫిల్టర్ ఐకాన్ కూడా ఉంది. ఓకే, సో ఈ కాలం కూడా తీసుకున్నాను. మీకు సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, కాపీ క్రియేట్ చేసి డూప్లికేట్ చేశాను. సో ఈమెయిల్, ఇది హెడర్ సెల్ కదా. నాకు హెడర్ సెల్ క్లిక్ చేసి
సో ఇక్కడ ఏం కావాలి నాకు, రైట్ సైడ్ ఐకాన్ కావాలి, రైట్ సైడ్ ఐకాన్ కావాలి నాకు. ఓకే, సో ఇక్కడ రైట్ ఐకాన్, ఈ హెడర్ సెల్కి రైట్ ఐకాన్ ఉంది కదా, రైట్ ఐకాన్ అనేబుల్ చేశాను. ఫిల్టర్ ఐకాన్ వచ్చింది నాకు, ఫిల్టర్ ఐకాన్ పెట్టుకున్నాను, ఫిల్టర్ ఐకాన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫిల్టర్ ఐకాన్, ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ ప్లేస్లో నాకు యారో కావాలి, ఈ ఐకాన్ ప్లేస్లో యారో ఐకాన్ కావాలి నాకు. అంటే నేను ఇట్లా ఏ ఐకాన్ అయినా మార్చగలగాలి. అప్పుడు ఏం చేయాలంటే మనము అంటే స్వాప్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఈ ఐకాన్స్ ప్లేస్ నేను వేరే ఐకాన్ పెట్టుకోవాలి అంటే హెడర్ సెల్ ఉంది కదా, హెడర్ సెల్ని హెడర్ ఇది కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుని ఓకే. సో ఇవి స్వాప్ అవ్వాలంటే కనుక ఐకాన్స్ ప్రాపర్టీస్కి రండి, ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ చూసారా నెక్స్టెడ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, నెక్స్టెడ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం ఏవైతే కాంపోనెంట్స్ వాడామో వాటికి ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది చూడండి. ఇక్కడ నేను ప్లేస్ చేస్తుంటే మౌస్ ఓవర్ చేస్తుంటే ఇక్కడ ఇవి హైలైట్ అవుతాయి చూడండి. చెక్ బాక్స్ మీద చెక్ బాక్స్ చూడండి, ఐకాన్ ఇక్కడ ఐకాన్, ఇక్కడ ఐకాన్. ఓకే, ఇప్పుడు నేను వీటిలో చూడండి, ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను, డ్రాగ్ పేస్ట్ చేసేది ఈ ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి నాకు ప్రాపర్టీ వచ్చింది కదా, ఇది ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ ప్లేస్లో నేను ఎడిట్ ఐకాన్ పెట్టాను చూసారా. ఇలా ఈ ఫిల్టర్ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఐకాన్, ఫిల్టర్ ఐకాన్లో. సో ఇలా కూడా అంటే మన ఐకాన్స్ స్వాప్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు మనం అది, సో మనం కాంపోనెంట్ క్లిక్ చేసుకొని సో ప్లస్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇన్స్టెన్స్లో మనకి చెక్ మనకి వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ 3 వచ్చినాయి, 3 వచ్చి ఎందుకు వచ్చినాయి అంటే మనం ఇక్కడ 1 2 చెక్ బాక్స్ 1, లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్, రైట్ సైడ్ ఐకాన్, ఈ 3 అనే వాటికి మనం వాడాం కాబట్టి. సో ఇంకోటి ఉంటే కనుక ఇంకోటి వచ్చి యాడ్ అయింది ఇక్కడ ఆప్షన్స్. ఓకే, సో ఏమైతే మనం కాంపోనెంట్స్ ప్లేస్ చేస్తామో అవి వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి మనకి. ఈ కాంపోనెంట్స్ మనము అంటే ఇది ఐకాన్ కాంపోనెంట్ సెట్ కదా, ఇవన్నీ లోన్ అన్న వేరియంట్స్. సో ఈ వేరియంట్స్ మనము యాక్సెస్ చేయాలంటే కనుక సో ఇలాగా నెక్స్ట్ ఇన్స్టెన్స్కి వెళ్ళి అనేబుల్ చేసుకుంటే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడ. అదే ఇవి డిజేబుల్లో ఉన్నాయి అనుకోండి, చెక్ చేసుకోలేదు అనుకోండి, జస్ట్ ఏ ఐకాన్ ఉంది అదే ఐకాన్ వాడగలం మనం. ఓకే, సో అది. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ ఐకాన్ ఉంది మనకి. సో ఇవి నేను వీటి మధ్య స్పేస్ అనేది ఆటో ఇస్తాను నేను. సో ఆటో ఇవి లెఫ్ట్ సైడ్కి, ఇది రైట్ సైడ్కి అడ్జస్ట్ అవుతుంది ఆటో ప్లేస్ చేసినప్పుడు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. సో ఈమెయిల్ ప్లేస్లో నాకు ఇదేంటిది రోల్. ఓకే, రోల్ వచ్చేపాటికి అన్ని సెలెక్ట్ చేస్తాను. జస్ట్ ఒక సెల్ కలిసేసి ఒక సెల్ సెలెక్ట్ చేసి కమాండ్ ఏ క్లిక్ చేసి రోల్ నాకు ఇదొకటి డిసెలెక్ట్ చేసి రిమైనింగ్ ఉన్నాయి కదా వీటిలో ఫర్ నౌ అన్ని డిజైనర్ ఇచ్చాను, డిజైనర్ని. ఓకే, లేటర్ మీరు ఇండివిజువల్గా ఒక సెల్ క్లిక్ చేసుకొని మీకు డిజైనరు, డెవాప్స్ అయితే డెవాప్స్. సో అకార్డింగ్ టు పర్సన్ బట్టి ఆ రోల్ మీరు మార్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేపాటికి స్టేటస్ కూడా విత్ రైట్ సైడ్ ఫిల్టర్ ఐకాన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఈ 3 కలిపి నేను ఆటోలైట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాను, సిపిఏ క్లిక్ చేశాను, ఆటోలైట్ అయ్యింది. ఇప్పుడు చూడండి ఇవి నాకు ఎక్స్పాండ్ అవ్వట్లా వీటితో పాటు. అంటే నేను ఇది డ్రాగ్ చేస్తుంటే దీంతో పాటు అవ్వట్లా నాకు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇవన్నీ కూడా నేను ఫిల్ విత్ కంటైనర్ పెట్టాలి. ఈ 3 సెలెక్ట్ చేసేసి ఫిల్ విత్ కంటైనర్, ఈ 3 కాలమ్స్ని నేను ఫిల్ విత్ కంటైనర్ పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను డ్రాగ్ చేస్తుంటే ఇవి కూడా అకార్డింగ్ టు ఫ్రేమ్ బట్టి అవి కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఎక్స్పాండ్ కంప్రెస్ అవుతున్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఇది కాలమ్ సెలెక్ట్ చేసేసి డూప్లికేట్ చేశాను. ఓకే, ఇది వచ్చేప్పటికి స్టేటస్. ఓకే, ఇక్కడ ఏం కావాలి నాకు, ఓన్లీ లేబుల్ కావాలి. సరే, ఓన్లీ లేబుల్ ఉంది, స్టేటస్ ఉంది. ఓన్లీ స్టేటస్ అనేబుల్ చేస్తాను. సో టెక్స్ట్ డిజేబుల్ చేస్తాను. ఓకే, సెంట్రల్ లైన్ ఇస్తాను, నేను సెంట్రల్ లైన్ ఇచ్చాను. సో ఇది కాపీ చేసి మిగతా రిమైనింగ్ వాటిని నేను రీప్లేస్ చేస్తున్నాను.
ఓకే. సో మీకు కావాల్సిన స్టేటస్ చూడండి, ఇక్కడ మార్చుకోవచ్చు నేను. చూసారా స్టేటస్లు ఇంకోండి, స్టేటస్లు ఎన్నో నాకు 3 ఉన్నాయి. బట్ కానీ ఇక్కడ నాకు ఒకటే, నేను బై డిఫాల్ట్ యాక్టివ్ పెట్టగా యాక్టివ్గా చూపిస్తుంది, చేంజెస్ నాకు రావట్లేదు నాకు. సో ఎందుకు రావట్లేదు అంటే నేను రో దాంట్లో రో డేటా ఉంది కదా, ఈ కాంపోనెంట్లో నెస్టెడ్ ఇన్స్టెన్స్ అనేది నేను అనేబుల్ చేయాలి. అది అనేబుల్ చేస్తాము. ఇక్కడ ప్రాపర్టీస్కి వచ్చి ప్లస్ క్లిక్ చేసి నెస్టెడ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే సో నాకు చెక్ బాక్స్, ఐకాన్, స్టేటస్ అండ్ రైట్ ఐకాన్ ఇవన్నీ ఇప్పుడు అనేబుల్ చేస్తాను, నేను చెక్ చేసుకున్నాను అన్నిటిని. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఆప్షన్ చూపించింది చేంజ్ చేసుకున్నాకి. చూసారా ఇప్పుడు నేను ఫిల్ తీసుకున్నాను. ఇంతకుముందు ఈ స్టేటస్ ప్రాపర్టీ అనేది లేదు, నాకు రాలేదు, ఇప్పుడు వచ్చింది. చూసారా నేను అకార్డింగ్ టు నా రిక్వైర్మెంట్ మార్చుకొచ్చిందని. సో ఈ 2 డిఫాల్ట్ వేరరు సంథింగ్ అలాగా మీకు మీరు ఇచ్చిన నేమ్ ప్రకారం మీకు కావాల్సినందుకు మార్చుకోవచ్చు. ఓకే. సో ఇంకొకటి ఇప్పుడు వచ్చేపాటికండి యాక్షన్స్లో డిలీట్, ఎడిట్ ఐకాన్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఇది వచ్చేపాటికి యాక్షన్స్. నాకు ఫిల్టర్ ఐకాన్ అక్కర్లేదు ఇక్కడ ప్రెజెంట్ అయితే కనుక. ఓకే. యాక్షన్స్. సో ఇది వచ్చేపాటికి నాకు 2 ఐకాన్స్ ఉన్నాయి, లెఫ్ట్ ఐకాన్, రైట్ ఐకాన్, 2 ఐకాన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ ఐకాన్ అనేబుల్ చేశాను, స్టేటస్ అక్కర్లేదు నాకు, అది డిజేబుల్ చేశాను. రైట్ ఐకాన్. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ వచ్చేపాటికి డిలీట్ ఉంది, రైట్ వచ్చేపాటికి ఎడిట్ ఉంది. ఓకే. ఫస్ట్ వచ్చేపాటికి యారో అప్ ఉంది కదా, ఇది వచ్చేపాటికి డిలీట్ అంటే ట్రాష్ ఉంది ఇక్కడ నేను. ఓకే. ఇది వచ్చేపాటికి ఎడిట్. ఓకే. సో సమ్ ఐకాన్ కలర్ మార్చుతాను, 600. ఓకే. 500 జనా. ఓకే. సో ఇవి కూడా, ఇవి మంచి స్పేస్ అనేది 24 ఇస్తున్నా నేను. ఓకే. ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి, సో రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేస్తున్నా. పేస్ట్ రీప్లేస్ అంటే మొత్తం రీప్లేస్ అయిపోతాయి. ఓకే. సో చూడండి ఇప్పుడు నేను వీటిని ఎక్స్పాండ్ చేస్తాను. చూసారా అకార్డింగ్ టు నా ఫ్రేమ్ ప్రకారం ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో కానీ ఏంటంటే నాకు ఈ యాక్షన్స్కి, స్టేటస్, రోల్, ఈ కాలమ్స్కి ఇంత విడ్త్ అక్కర్లేదు. సో వీటిని నేను ఫిక్స్ చేసుకుంటాను, ఫిక్స్డ్ విడ్త్ ఇస్తాను ఈ కాలమ్స్కి. ఓకే. సో ఈ రోలు, స్టేటస్, యాక్షన్స్ వచ్చేవాటికి నాకు 150 సరిపోతుంది విడ్త్. ఓకే. సో రిమైనింగ్ ఈమెయిల్ కానీ నేమ్ కానీ ఏంటంటే నేమ్, ఈమెయిల్ వచ్చేవాటికి అకార్డింగ్ టు ఫిల్ అవ్వాలన్నమాట. ఫిల్ విత్ కంటైనర్ ఇవి. ఓకే. నేమ్ అనేది జస్ట్ ఒక నేమ్ సింగిల్ పెట్టాను, బట్ కొంతమంది 2-3 వర్డ్స్ ఉంటాయి. ఓకే. సపోజ్ ప్రియా సమ్ ఏదో నేమ్ ఉంది, ఇంకా ఎలా ఉంది, ఇలా ఉండదు, బట్ చెప్తున్నాను ఎలా ఉన్నప్పుడు. సో ఎక్కువ నేమ్ ఉన్నప్పుడు 2-3 వర్డ్స్ ఉన్నప్పుడు డిఫికల్ట్ కదా, అందుకని నేను నేమ్ అండ్ ఈమెయిల్కి సో ఫిల్ విత్ కంటైనర్ పెడుతున్నా అన్నమాట. చూడండి ఇప్పుడు ఈ 3 ఫిక్స్గా ఉంటాయి విడ్త్, ఈ 2 మాత్రము ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ఫ్రేమ్ ప్రకారం. చూసారా అవి కంప్రెస్ ఎక్స్పెండ్ అవుతున్నాయి, ఈ 3 మాకు ఫిక్స్ ఉన్నాయి. సో అలాగా మనం టేబుల్ని ఇంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే. వాట్ హ్యాపెన్? యా. ఓకే. సో మెయిన్ ఏంటంటే మనకి ఈ హెడర్ సెల్, రో డేటా, ఈ 2 సెల్లును అంటే రెండు క్రియేట్ చేయడంలోనే ఉంటుంది మనకి. సో రిమైనింగ్ అంతా ఏంటంటే కాలం వైజ్గా తీసుకుంటే, మీరు కాలం వైజ్గా తీసుకుంటే కనుక మీకు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫిట్ అవుతూ ఉంటాయి. ఓకే. అది. థ్యాంక్ యూ.